హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. హైదరాబాద్లో ఐటీ అధికారులు ప్రముఖ నిర్మాతల ఇళ్లలో అయితే ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దిల్ రాజు మైత్రి మూవీ మేకర్స్ మ్యాంగో సంస్థకు సంబంధించిన ఇళ్లల్లోనూ ఆఫీసుల్లోనూ ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. 8 ప్రాంతాల్లో 55 బృందాలుగా ఐటీ విడిపోయి ఒకేసారి ఏకకాలంలో ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా దిల్ రాజు ఇంటి వద్ద, అదేవిధంగా ఆఫీస్ కార్యాలయంలోనూ, అదేవిధంగా దిల్ రాజు కుమార్తె ఇంటి వద్ద కూడా ఐటీ అధికారులు ముఖ్యంగా ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా చూస్తే రాము ఎవరైతే ఉన్నారో మ్యాంగో సంస్థకు సంబంధించిన యాజమాని అయిన రాము ఇంట్లో కూడా ప్రముఖ సునీత భర్త, అతను కూడా సింగర్ సునీత భర్త కూడా రాము అనే అతను, రాము ఇంటి వద్ద కూడా ఐటీ అధికారులు అయితే ఐటీ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూస్తే మైత్రి మూవీ మేకర్స్ ఇంటి వద్ద, అదేవిధంగా ఆఫీస్ కార్యాలయాల వద్ద కూడా ఐటీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సాయంకాలం దాకా ఐటీ సోదాలు అయితే కంటిన్యూ అయ్యే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే ముఖ్యంగా తెలుగు నిర్మాతలనే టార్గెట్గా చేసుకుని ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏకకాలంలో 8 ప్రాంతాల్లో 55 బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు అయితే ఐటీ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొదటి నుంచి గమనిస్తే కనుక తెలుగు ఇటీవల కాలంలో తెలుగు నిర్మాతలు భారీ మూవీస్ అయితే చిత్రీకరించారు. అటు మైత్రి మూవీస్ బ్యానర్ కానీ, అదేవిధంగా దిల్ రాజు కానీ భారీ బడ్జెట్ సినిమాలు అయితే నిర్వహించడం జరిగింది. 100 కోట్లు, 500 కోట్లు, 600 కోట్లు కూడా సినిమాలు నిర్వహించిన నిర్మాణ సారథ్యం అయితే వహించిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే ముఖ్యంగా భారీ మూవీస్ మైత్రి మూవీ మేకర్స్ కూడా పెద్ద సంస్థగా చెప్పుకోవచ్చు. ఆ సంస్థకు కూడా సంబంధిత ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో మేనేజింగ్ పార్ట్నర్స్ కానీ, అదేవిధంగా ఆ నిర్మాతలకు సంబంధించిన ఇంట్లో కానీ, కార్యాలయాల్లో కానీ ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జూబ్లీస్ బంజారా హిల్స్లో ఉన్న దిల్ రాజు నివాసం వద్ద, కార్యాలయం వద్ద కూడా ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం దాకా కంటిన్యూ అయ్యే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల కాలంలో దిల్ రాజు గేమ్ చేంజర్, అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నామని 2 భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద తారాగణం ఉన్న సినిమాలు చిత్రీకరించడం జరిగింది. ఏదైతే గేమ్ చేంజర్కి సంబంధించిన సినిమా కూడా ఇటీవల ప్రింట్ అయితే బయటికి రావడం కలకలం రేపింది. దిల్ రాజు కూడా దానిపై అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. తాటిపండు మీద పడినట్టుగా దిల్ రాజుకి దెబ్బ మీద దెబ్బ తగులుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో వహించిన గేమ్ చేంజర్ ఆశించిన ఫలితం అయితే అందలేదని చెప్పాలి. అదేవిధంగా నేడు ఒక్కసారిగా ఐటీ అధికారులు కనుక వాళ్ళ ఇంటిపైన, ఆఫీసులపైన దాడి చేయడం ప్రాముఖ్యత అయితే సంతరించుకుంది. ఇటీవల దిల్ రాజుకు ఫిలిం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా కూడా ఎన్నికవడం జరిగింది. అదేవిధంగా దిల్ రాజు సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తోనే దిల్ రాజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అయితే నియమించడం జరిగింది. ఈ సమయంలో ఐటీ సంబంధించిన అధికారులు ఒక్కసారిగా అయితే దిల్ రాజు ఇంటి వద్ద, ఆఫీసు వద్ద తనిఖీలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా దిల్ రాజు కుమార్తె ఇంటి వద్ద కూడా ఐటీ అధికారులు అయితే ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఐటీ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఎవరిని కూడా బయటికి పోనిచ్చే పరిస్థితి అయితే ఉండదు. సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి వారి దగ్గరే ఉంచుకున్న పరిస్థితి అయితే ఉంటుంది. అదేవిధంగా గమనిస్తే ఎటువంటి ఫోన్ కూడా బయటకు వెళ్ళనిచ్చే పరిస్థితి ఉండదు. ఏకకాలంలో 8 ప్రాంతాలలో 55 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో వీళ్ళకి సంబంధించిన కార్యాలయాలపై కానీ, నివాసాలపై కానీ, అదేవిధంగా వీరికి సంబంధించి సన్నిహితంగా ఉండే చుట్టాల కూడా ఏకకాలంలో ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీరికి ఐటీ అధికారులకు ఎవరైతే దీనికి సంబంధించిన నిర్మాతలు ఉంటారో వారితో ఎవరితో సన్నిహితంగా ఉంటే వారిపై కూడా వీరు సోదాలు అయితే ఏకకాలంలో నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం గమనించుకున్నట్లయితే మైత్రి మూవీ మేకర్స్ భారీ చిత్రాలు అయితే నిర్వహించడం జరిగింది. మైత్రి మూవీస్ మేకర్స్, అదే మ్యాంగో సంస్థ కూడా ప్రాముఖ్యంగా యూట్యూబ్కి సంబంధించిన మ్యాంగో సంస్థ కూడా అత్యంత ఆదరణ పొందిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సినిమాలకు సంబంధించిన ఎక్కువ వీడియోలు అయితే మ్యాంగో సంస్థ నుంచి మనకి ప్రస్తుతం బయటికి వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఆ మ్యాంగో సంస్థకి సునీత భర్త రాము ఎవరైతే ఉన్నారో, సింగర్ సునీత భర్త రాము ఇంటి నివాసం వద్ద, అదేవిధంగా ఆఫీసు వద్ద కూడా ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. మనం గమనించుకున్నట్లయితే ఇటీవల తెలుగు సినీ నిర్మాతలు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత పొందారు. ప్రపంచంలో నలుమూలలా కూడా వీరి సినిమాలు అయితే రిలీజ్ అవుతున్న పరిస్థితి, వీరి భారీ హిట్లైన పరిస్థితి అయితే ఉంది. కోట్లలో ఆదాయం వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారులు అయితే ఒక్కసారిగా వారి ఇంటిపై దాడులు చేయడం ఆసక్తికరంగా మారింది. ఏదైతే సాయంత్రం నిర్వహిస్తారో ఆ దాడులు నిర్వహించిన అనంతరం
ఏదైనా వ్యత్యాసాలు ఉంటే కూడా దానిపై పూర్తి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది.